ఈ ప్రపంచంలో ఒక స్త్రీ చేసిన తపస్సు ఒక దేవుణ్ణే కాదు, దేవాది దేవుణ్ణే కదిలించింది. ఆ తపస్సు జరిగిన రోజు ఏదో తెలుసా? అది మహాశివరాత్రి. ఈ కథ వింటే శివరాత్రి ఎందుకు స్త్రీల జీవితంలో అత్యంత పవిత్రమైన రోజో మీకే అర్థమవుతుంది. ఈరోజు మనం వినబోతున్నాం పురాణాలలో అత్యంత పవిత్రంగా చెప్పబడిన పార్వతీదేవి శివరాత్రి తపస్సు కథ. ఈ కథ కేవలం దేవతల ప్రేమ కథ కాదు, ఇది ఒక స్త్రీ నమ్మకం, ఆత్మధైర్యం, భక్తి విజయం. పూర్వజన్మలో పార్వతీదేవి పేరు సతి. ఆమె శివుణ్ణి ప్రాణ ప్రేయసి. కానీ దక్షయజ్ఞంలో తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక ఆమె దేహత్యాగం చేసింది. ఆ రోజు శివుడు మాట్లాడలేదు, కన్నీరు కూడా కాచలేదు, కేవలం మౌనంగా మారిపోయాడు. అతని మౌనం ప్రపంచాన్ని వణికించింది. కాలం గడిచింది. సతీదేవి హిమవంత పర్వతరాజుకు కుమార్తెగా జన్మించింది. ఆమె పేరు పార్వతి. చిన్న వయసులోనే ఆమెకు శివుని మీద అపారమైన ఆకర్షణ. ఎవ్వరూ నేర్పలేదు, కానీ ఆమె మనసు శివునినే కోరేది. ఆమె స్పష్టంగా తెలుసు, నా భర్త శివుడే అని. ఆ సమయంలో శివుడు కైలాసంలో కాదు, హిమాలయాల్లో ఘోర తపస్సులో లీనుడై ఉన్నాడు. లోకానికి పట్టింపు లేదు, దేవతల మాటలు వినిపించవు. అతని దృష్టి ఒక్కటే, సత్యం. అతని తపస్సు అగ్ని లాంటిది, దేవతలకే భయం వేసింది. పార్వతీదేవి తండ్రిని అడిగింది, నాకు శివుణ్ణి భర్తగా కావాలి అని. హిమవంతుడు భయపడ్డాడు. అమ్మ, ఆయన సంసారాన్ని వదిలివాడు. కానీ పార్వతి మృదువుగా చెప్పింది, తండ్రి, ఆయన మౌనంలోనే నాకు జీవితం కనిపిస్తుంది. అప్పుడే ఆమె నిర్ణయం తీసుకుంది, తపస్సు చేయాలని. పార్వతి అడవికి వెళ్ళింది. ఆహారం తగ్గించింది, నీరు మానేసింది, నిద్ర త్యాగం చేసింది. చలి, వాన, వేడి ఏది ఆమెను కదిలించలేదు. రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. ఆమె శరీరం క్షీణించింది, కానీ మనసు మాత్రం శివుడినే జపించింది. 1 సంవత్సరం తర్వాత మహాశివరాత్రి వచ్చింది. ఆ రోజు పార్వతీదేవి నిరాహారం, నిర్జల వ్రతం, రాత్రంతా జాగరణ, శివధ్యానం చేసింది. ఆమె కళ్ళు మూసుకొని శివుని నామం జపించింది. ఆ రాత్రి ఆమె శరీరం వణికింది, కానీ మనసు కదలలేదు. దేవతలు ఆశ్చర్యపోయారు, ఇంత తపస్సు ఒక స్త్రీ చెయ్యగలదా అని. ఇప్పుడు శివుడు పార్వతీదేవిని పరీక్షించాలనుకున్నాడు. ఒక వృద్ధ బ్రహ్మణుడిగా మారి ఆమె దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, అమ్మాయి, శివుడు భస్మధారి, విచిత్ర వేషం, నిన్ను సుఖంగా ఉంచలేడు అని అంటాడు. పార్వతి కన్నీళ్లతో ఉన్నా కానీ ధైర్యంగా చెబుతుంది, ఆయన భస్మమే నాకు ఆభరణం, ఆయన మౌనం నాకు మంత్రం, ఆయన తపస్సే నాకు సంసారం అని అంటుంది. ఆ మాటలతో శివుని హృదయం కదిలిపోయింది. ఆకాశం వెలిగిపోయింది. వృద్ధుడు మాయమై మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, పార్వతి, నీ తపస్సు నన్ను గెలిచింది అని. ఆ జరిగిన రాత్రే మహాశివరాత్రి. అందుకే ఈ రాత్రి శివునికి అత్యంత ప్రియమైనది. దేవతల ఆనందం ప్రకృతి పండగలా మారింది. శివుడు సంసారాన్ని అంగీకరించాడు. శివశక్తి ఐక్యం జరిగింది. అది లోక సమతుల్యకు మూలం. ఈ కథ మనకి చెప్పేది, భక్తి అంటే అడగడం కాదు, భక్తి అంటే నమ్మకం. ఒక స్త్రీ చేసిన తపస్సు దేవుణ్ణే కదిలించగలిగితే మన చిన్న ప్రయత్నాన్ని శివుడు ఎందుకు స్వీకరించడు? ఈ మహాశివరాత్రి రోజున ఒక దీపం, నామం, నమ్మకం చాలు. ఈ మహాశివరాత్రి మీ జీవితంలో శాంతి, శక్తి, స్థిరత్వం తీసుకురావాలని పార్వతీ సమేత పరమశివుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. శుభం భవతు.